షాలోమ్. ప్రైజ్ ది లార్డ్. నా వాయిస్ వినిపిస్తుంది? వినబడుతుంది. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో ఈరోజు సంబంధించినటువంటి వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ముప్పై 37వ కీర్తన నిన్న మనం 18వ వచనం మాట్లాడుకున్నాం. నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు, వారి స్వాస్థ్యము సదాకాలం నిలుచును. వారి స్వాస్థ్యము సదాకాలం నిలుచును. దీంట్లో నుంచి కొన్ని మాటలు సమయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నిన్న మనము నిర్దోషుల చర్యలు అంటే ఏంటో కొన్ని మాటలు విన్నాం. నిన్న రైట్. ఆపత్కాలమందు వారు సిగ్గునొందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుతారు. నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు, వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. ఆపత్కాలమందు వారు సిగ్గునొందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. భక్తిహీనులు నశించిపోదురు. యెహోవా విరోధులు మేత భూముల సొగసును పోలి ఉందరు. అది కనబడకపోనట్లు వారు పొగవలే కనబడకపోదురు. భక్తిహీనులు నశించిపోదురు. యెహోవా విరోధులు మేత భూముల సొగసును పోలి ఉందరు. అది కనబడకపోనట్లు వారు పొగవలే కనబడకపోదురు. భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు. నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు. 21వ వచనం. భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు. నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు. 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు. ఆయన శపించిన వారు నిర్మూలమవుతారు. 23వ వచనం. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించు. 24. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను
లేవలేక ఉండడు. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబొట్ట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఈ కీర్తన అంతా కూడా మనం ముందుగా మాట్లాడినట్టుగా ఒక కాంట్రాస్ట్, అనగా భక్తిహీనులు లేకపోతే దుష్టులకు మరియు నీతిమంతులకు మధ్య ఉన్నటువంటి ఒక వ్యత్యాసాన్ని, అది ఒకటి వారు ఎలా ప్రవర్తిస్తారు, ఎలా జీవిస్తారు, అంతేకాకుండా ఎలా పొందుకుంటారు, అంతేకాకుండా ఎలాగా చర్యలు జరిగిస్తారు అనే విషయాలు మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం మనం. ఇక ఇప్పటిదాకా మాట్లాడబడినటువంటి అంశం కంటే ఇంకా డీటెయిల్ ఒక్కొక్క పాయింట్ మనకి ఇంకా డీటెయిల్గా ఇక్కడ కనపడుతూ ఉంటుంది మనకి. నీతిమంతుని కలిగినది కొంచెమైనను భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టం. భక్తిహీనుల బాహువులు విరోబడును, నీతిమంతులకు యెహోవా సంరక్షకుడు. ఆ తర్వాత యెహోవా సంరక్షణ ఎలా ఉంటుంది, ఇవన్నీ మాట్లాడుకుంటూ వచ్చాం మనం. ఇందులో ఆపత్కాలమందు వారు సిగ్గునొందుతారు, కరువు దినములలో వారు ఆపత్కాలమందు వారు సిగ్గునొందరు, కరువు దినములో వారు తృప్తి పొందుతారు. ఒక పేపర్ తీసుకొని ఓన్లీ నీతిమంతులకు సంబంధించిన డిస్క్రిప్షన్ అంతా ఒక పేపర్లో రాసి, ఇంకొక పేపర్లో ఓన్లీ భక్తిహీనులు లేదా రషీం అంటాం. రషీం అనే మాటకి భక్తిహీనులు అని కాదు కానీ దుష్టులు అని అర్థం, అనగా దుష్టత్వాన్ని జరిగించేవారు. ఇంగ్లీష్లో విక్డ్ అని రాసి ఉంటుంది. సరే, అందులో మనం చూస్తే 19వ వచనము నీతిమంతులను మరియు దుష్టులను వేరు చేసే ఒక 2 విషయాలు మనకు కనపడతాయి. 18వ వచనంలో నీతిమంతుల చర్యలను దేవుడు గుర్తిస్తున్నాడు అని మాట్లాడుకున్నాం. వారి స్వాస్థ్యం ఏదైతుందో, నీతిమంతుల స్వాస్థ్యం ఏదైతుందో అది సదాకాలం నిలుచును. అది సదాకాలము అనే మాటకి ఫర్ ఎవర్ అని అర్థం. అంటే ఐ డోంట్ నో, యాక్చువల్గా మనం ఉదయకాలం మాట్లాడుకోలేదు కానీ దీని గురించి దేవుడు మనకు కొన్ని సిగ్నల్స్ ఇస్తారు. ఫైనాన్సెస్ని లేకపోతే ఈ యొక్క వీటన్నిటి గురించి బిబ్లికల్ అండర్స్టాండింగ్ ఏంటంటే, ముందుగా మాట్లాడుకున్నాం మనం, దేవుడు మనకి రిసోర్సెస్ ఇస్తాడని, తర్వాత ఆపర్చునిటీస్ అండ్ రిసోర్సెస్, స్కిల్, తలాంతులు, స్పెషలైజేషన్స్, కొన్ని మనకు మాత్రమే కొన్ని ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇవ్వడం చూస్తాం. తర్వాత అందులో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ ఆపర్చునిటీస్ని ఇచ్చి కొనసాగించడం. ఉదాహరణకి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అరణ్యంలో వారు అనుసరించవలసినటువంటి కొన్ని కట్టడలు, వారు అనుసరించవలసినటువంటి విషయాలన్నీ కూడా బోధించబడ్డాయి, నడిపించబడ్డాయి. అన్నీ నేర్చుకొని ఇప్పుడు వాళ్ళు అవి ఎక్కడ పోయి ఇంప్లిమెంట్ చేయాలంటే వారికి దేశం స్వాస్థ్యంగా ఇవ్వబడుతుంది. దేశము అంటే ఒక మనిషికి ఎడ్యుకేషన్ ఇచ్చి, ఒక మనిషికి ఒక ఎడ్యుకేషన్, ఒక నేర్చుకోవాల్సినటువంటి ఒక హయ్యర్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ నేర్పించి, నెక్స్ట్ దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడతామంటే ఒక పొజిషన్ ఇచ్చి కూర్చోబెడతాం. ఆ పాలు తేనెలు ప్రవహించు దేశము అని ఒక దేశం ఇస్తాం. ఆ దేశం ఇవ్వబడ్డప్పుడు ఆ దేశంలో ఏం చేయాలి, ఆ దేశంలో ఉన్నటువంటి రిసోర్సెస్ని, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో మాట్లాడుకుంటాం.
దేవుడు డబ్బులు ఇవ్వలేదు కానీ, దేవుడు కరెన్సీని క్యాష్ ఇవ్వలేదు కానీ, ఆ కరెన్సీని ప్రొడ్యూస్ చేసే రెవెన్యూ రిసోర్సెస్ని ఇజ్రాయెల్కి హ్యాండ్ ఓవర్ చేశారు. పాలుతేనెల ప్రపంచ దేశం అనేది అదొక రెవెన్యూ రిసోర్స్. అది ఆ రెవెన్యూ రిసోర్స్ కలిగినటువంటి దాంట్లోకి వెళ్ళి నేర్చుకున్నటువంటి స్పిరిచువల్ కట్టడాలు ఏవైతే ఉన్నాయో బాగా గమనించాలి ఈ మాటని. అంటే స్పిరిచువాలిటీకి ఫైనాన్సెస్కి మధ్య ఉన్న కనెక్షన్ ఒకసారి మనం గ్రహించి అర్థం చేసుకోవాలి. అంటే ఫస్ట్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ అనగా ఆత్మీయంగా ఒక వ్యక్తి ఎలా జీవించాలో, దేవుని ఎంతో ఎలా హత్తుకొని అంటుకట్టబడి జీవించాలో ఇవన్నీ అరణ్యంలో నేర్పించి ఒక పాలుతేనెల ప్రపంచ దేశం అనే ఒక దేశాన్ని వారికి హ్యాండ్ ఓవర్ చేసి ఆ దేశంలో అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ స్ట్రీమ్స్ అంటాం, అనగా ఈ యొక్క ఆర్థిక వనరులు ఏవైతే వారికి నియమించబడ్డాయో, బండను తవ్వి ఇనుము తీయొచ్చు, తవ్వి రాగి తీయొచ్చు, బండలో నుంచి ఇనుమును తవ్వి రాగి అంటే ఖనిజాలు సంపద తీయొచ్చు. వాటిని ఎలా తీస్తాము, ఎలా వినియోగిస్తాము, ఏమేం చేయగలము అనేది ఇక మన చాయిస్. అది ఇశ్రాయేలు ప్రజల చాయిస్. అది చూడండి ఒకసారి. నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నీతిమంతులై ఉన్నవారు తమకు ఇవ్వబడిన స్వాస్థ్యాన్ని ఎలా ఉంచుకుంటారు? అంటే ఇశ్రాయేలీలకు దేశం ఉంది అని అంటే వారు స్పిరిచువల్లీ సెటరేట్ అయ్యారు అని అర్థం. అయితే మన ఆత్మీయ జీవితంలో కూడా అకార్డింగ్ టు రబ్బినికల్ ఇంటర్ప్రిటేషన్స్ని దీంట్లో నుంచి వాళ్ళు ఎలా మాట్లాడతారంటే, ఒక మనిషి స్పిరిచువల్గా కిందికి దిగుతున్నప్పుడు, స్పిరిచువల్లీ కిందికి దిగేటప్పుడు వాళ్ళకు వచ్చే ఫస్ట్ వార్నింగ్ ఫైనాన్షియల్ వార్నింగ్ వస్తుంది. అంటే ఫైనాన్షియల్ వార్నింగ్ అనేది మన స్పిరిచువల్ స్టేటస్ని తెలియజేస్తూ ఉంది. అంటే స్పిరిచువల్లీ మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు, మనం వేయాల్సినటువంటి, మనం చేయాల్సిన పనులేంటి, ఏమైనా మిస్ అయ్యామా, ఏమైనా తొలగిపోయామా అని ఫస్ట్ సిగ్నల్ వచ్చేది ఫైనాన్షియల్ సిగ్నల్. ఆ ఫైనాన్షియల్ సిగ్నల్ని ఎలా గుర్తిస్తాము, ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ గమనించండి ఒకసారి. వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును అని ఉంటుంది. దేవుడు నీకు ఒక వస్తువు, ఒక విషయాన్ని నీ చేతిలో పెడితే అది నీ చేతిలో నిలవలేదు అనుకోండి. అందుకే దావీదు ప్రార్థన చేసేటప్పుడు ఏమంటారంటే, ఇదిగో నేను అమాలేకుల మీద యుద్ధానికి వెళ్తున్నాను అని వెళ్ళాలా వద్దా, వారిని నా చేతికి అప్పగిస్తావా లేదా, వారిని నా చేతికి అప్పగించుట అంటే శత్రువులు తన చేతికి అప్పగించబడట అనేది కూడా అది దేవుడు హ్యాండ్ ఓవర్. ఐ హ్యావ్ డెలివర్డ్ ఇన్ టు యువర్ హ్యాండ్స్ అనే మాట చూస్తాం. అంటే నేను వారిని నీ చేతికి అప్పగించి ఉన్నాను అని తెలుగులో చూస్తాం. బట్ హీబ్రూ భాష నుంచి ప్రకారం చూస్తే మీ చేతిలోకి అంటే నా చేతుల్లో నుంచి నేను డెలివర్ అనగా నీ చేతిలో పెట్టాను అని అర్థం. తర్వాత ఒక స్వాస్థ్యం పొందుకోవాలనుకున్నా, ఏదైనా ఒక వస్తువు పొందుకోవాలనుకున్నా, అందుకే కొత్త నిబంధనలో బాప్తిసం ఇచ్చి యోహాన్ అంటాడు, పరలోకమందున్న తండ్రి అనుగ్రహించింది భూమి మీద ఎవరు ఏది పొందుకోలేరు. ఎవరు ఏది, ఒక వస్తువు కానీ ఒక పొజిషన్ కానీ ఏది కూడా పొందుకోలేము. పరలోకమందున్న తండ్రి అనుగ్రహించింది, అక్కడి నుంచి డెలివరీ చేయకపోతే మన దగ్గరికి ఏది రాదు. తర్వాత అయితే నీతిమంతులు పొందుకున్నటువంటి విషయాలు, భక్తిహీనులు పొందుకున్నటువంటి విషయాలు, నీతిమంతులు పొందుకున్నటువంటి స్వాస్థ్యము వారికి సదాకాలం నిలిచి ఉంటుంది. ఏదైనా ఒక వస్తువు నా పోయింది, దొంగిలించబడింది అనుకోండి, మనమైతే ఆ దొంగిలించబడింది నేను నిర్లక్ష్యంగా ఉన్నానో, లేకపోతే దొంగ చాలా తెలివిగా ఉన్నాడనో, లేకపోతే మోసం జరిగిందనో ఇలా ఆలోచిస్తాం. కానీ బైబిల్ నమ్ముతున్నటువంటి లేకపోతే బైబిల్ పొందుకున్నటువంటి వారు నమ్మే విధానం ఎలా ఉంటుందంటే, దెర్ ఇస్ నథింగ్ కోఇన్సిడెన్స్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దెర్ ఇస్ నథింగ్ యాక్సిడెంటల్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలో ఏది కూడా యాదృచ్ఛికంగాను ప్రమాదవశాత్తు జరగదు. సో ఎందుకు పోయింది ఇది? ఈ పోవడం వెనకాల ఈ సదాకాలం నిలుచును స్వాస్థ్యం సదాకాలం ఉండాలి కదా. సదాకాలం నిలవలేదు అంటే మేమేమో చేశాం. అందుకనే దానియేలు ప్రార్థన చేసేటప్పుడు ఇశ్రాయేలీలు తమ స్వాస్థ్యాన్ని కోల్పోయినప్పుడు వారు ఆ యొక్క దేవాలయ మందిరాన్ని చెరగాను, తర్వాత
ఇతర దేశాలకు కొనుక్కోబడి చెల్లాచెదురై ఉన్న టైంలో దానియేలు ప్రార్థన చేస్తూ ఏమంటాడంటే అదే యెరూషలేము తట్టు అనగా ఇశ్రాయేలు సదాకాలం నిలిచి ఉండవలసిన స్వాస్థ్యం తట్టు తిరిగి ఆ మందిరం తట్టు తిరిగి ప్రార్థన చేస్తూ చెప్తాడు, మా పితరులు నియమించినటువంటి ఆజ్ఞల్లో నిలవలేదు, ప్రవక్తల మాటలను నిర్లక్ష్యం చేశారు అని వారి ముందు తరాల వారి యొక్క పాపాన్ని ఈయన ఒప్పుకుంటున్నాడు. అంటే ఒక గ్రహింపులో నుంచి వచ్చినటువంటి ప్రార్థన అది. మీరు దానియేలు గ్రంథం 9వ అధ్యాయం చదవండి ఒకసారి. అందులో మీరు ఈ మాటలన్నీ వింటారు, చూస్తారు. ఏంటంటే ఇదిగో మా పితరులు చేసిన పాపాన్ని దానియేలు ఒప్పుకోవడం మొదలుపెట్టాడు. అంటే నీతిమంతుల స్వాస్థ్యం సదాకాలం నిలవాలి అంటే వాళ్ళకి ఇవ్వబడిన స్వాస్థ్యం. ఇప్పుడు మనము చెదిరిపోతే ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాం, అక్కడి నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాం. అలా కాదు, దేవుడు నీకు ఇది స్వాస్థ్యంగా ఇచ్చాడంటే నా చేతిలో ఉండాల్సింది, నా దగ్గర ఉండాల్సిందని నేను వదిలేసి కోల్పోయాను. నేను కోల్పోవడానికి నేను చెప్పే రీజన్స్ ఏదైనా ఉండొచ్చు కాక, బట్ నా స్పిరిచువల్ రీజన్ అది తెలియజేస్తూ ఉంది. ఏమనుంది అక్కడ? ఆ తర్వాత స్వాస్థ్యం సదాకాలం నిలుచును. అంతేకాకుండా ఆపత్కాలము అనే మాటకి ద టైమ్ ఆఫ్ ఛాలెంజ్ అని అర్థం. టైమ్ ఆఫ్ ఛాలెంజ్ వచ్చినప్పుడు, సిగ్గుపడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు సిగ్గునొందరు. అంటే మనం దీని గురించి ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. 119వ కీర్తనలో వాక్యం గురించి వాక్యం అని రాసి ఉంటుంది. అందులో మనం కొన్ని గమనిస్తే వాక్యమును అనుసరించకపోతే వచ్చే విషయాలు 4 విషయాలు పదే పదే కనపడతాయి మనకి. సిగ్గు, అవమానము, నింద, తిరస్కారం. సిగ్గుపరచబడే పరిస్థితి, అవమానం కలిగే పరిస్థితి, నింద అనుభవించాల్సి రావడం, తర్వాత తిరస్కారం, రిజెక్షన్. ఈ 4 కలుగుతున్నాయి అంటే మనము ఆ మాట మీరు 119 కీర్తనలో కనపడుతుంది డైరెక్ట్గా. ఇదిగో మీరు నా ప్రవర్తన స్థిరపడిన నీ వాక్యం అనుసరిస్తూ నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు, సిగ్గు అవమానం నాకు కలుగనేరదు అంటాడు. అంటే నేను వాక్యంలో ఉండుంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. నేను స్థిరంగా వాక్యంలో ఉండుంటే ఈ పరిస్థితి నాకు వచ్చేది కాదు కదా అని మనం చూస్తాం. తర్వాత ఆపత్కాలంలో సిగ్గునందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుతారు. కరువు వస్తుంది. ఇక్కడ కరువు ఎప్పుడు వచ్చినా సరే ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. వరల్డ్ వైడ్గా లేకపోతే వర్షం లేని రోజులు సీజన్, లేకపోతే కరువు దినాలు ఎప్పుడొచ్చినా సరే దేవుని ప్రజల అభివృద్ధి కోసం కరువులు వస్తాయి. అబ్రహాం దినాల్లో కరువు వచ్చింది, అబ్రహాం దీవించబడ్డాడు. ఇస్సాకు దినాల్లో కరువు వచ్చింది, ఇస్సాకు దీవించబడ్డాడు. యాకోబు దినాల్లో, తర్వాత మన యోసేపు దినాల్లో కరువు వచ్చింది. యోసేపు సమస్త ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మారాడు. సో ప్రతి సమయంలో, ప్రతి తరంలో కరువు వచ్చింది అంటే ఆ కరువు నీతిమంతుల దీవెనల కోసం వస్తుంది. ఇస్సాకు కరువులో విత్తనం విత్తి 100 పంట కోసాడని చదువుతాం. అంటే అర్థం ఏంటంటే కరువు అనేది నీతిమంతులు తమ యొక్క వాక్యం దగ్గర, తమ యొక్క దేవుని దగ్గర కరువులో ఎలా బ్రతకాలో తెలిసిన వారు తమని తాము ట్యూన్ చేసుకుంటారు, తమని తాము సిద్ధపరచుకుంటారు. అంతేకాకుండా ఈ 19వ వచనం ఆపత్కాలం, ద టైమ్ ఆఫ్ ఛాలెంజ్ అనగా ఆపత్కాలంలో ఆపద లేకపోతే ఇబ్బంది లేకపోతే ఏదైనా ఒక ఛాలెంజ్ మన ఎదురుకు వచ్చినప్పుడు సిగ్గుపడరు, సిగ్గునందరు. తర్వాత కరువు దినములలో కూడా తృప్తిగా ఉంటాం. అంటే ఆత్మీయులు లేకపోతే నీతిమంతుల తృప్తి ఏదో ఒక వస్తువులో ఉండదు, ధనంలో ఉండదు, లేకపోతే ఏదో ఒక ల్యాండ్లో ఉండదు. దేవుడు ఇశ్రాయేలుకి ల్యాండ్ ఇచ్చాడు, లేకపోతే ఇశ్రాయేలుకి స్వాస్థ్యం ఇచ్చాడు అంటే ఆ స్వాస్థ్యంతో వారు స్వాస్థ్యాన్ని వాళ్ళు ఒక దైవికంగా లేకపోతే ఒక ఆత్మీయంగా దాన్ని ఎలా చూడాలో నేర్చుకుంటారు. అంతేగాని దాన్ని వారి జీవితంలో భాగంగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి సంవత్సరంలో ఒక 7 రోజులు అన్నీ విడిచిపెట్టి ఒక పాకలోకి వచ్చి ఇవేవి శాశ్వతం కాదు అనే విధంగా దాన్ని చూస్తారు. ఇవేవి శాశ్వతం కాదు అన్నట్టుగా
వారు జీవించడం. అంటే అవేవి వాటి మీద నేను ఆధారపడట్లేదు, అవి నా ఆనందం కానీ నా తృప్తి వాటిలో లేదు. మనిషి యొక్క తృప్తి ఏదో వస్తువులోనో, ఏదో ధనంలోనో, ఏదో ఒక స్వాస్థ్యంలోనో ఉండదు. సో మన యొక్క తృప్తి దేని యందు ఉండాలి? కలిగిన దాంతో తృప్తిగా ఉండుము అని చెప్పి రాసి చూస్తాం మనం అన్నమాట. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు తోడై ఉన్నాడు అని అనుభవించేవారు వారున్న పరిస్థితిలో తృప్తి పడదు. ఈ తృప్తి అనేది లేకుండా మనం దేన్ని పొందుకోలేము. ఈవెన్ ఐదు రొట్టెలు 2 చేపల్ని పంచే ముందు మీరు గమనిస్తే వారందరినీ కూర్చోబెట్టడం చూస్తాం. ఆ కూర్చోబెట్టినప్పుడే వారు ఏమీ లేని చోట, ఎలాంటి ఆహార సంబంధమైనటువంటి రిసోర్సెస్ ఏవి లేనప్పుడు వాళ్ళు 50-100 చొప్పున వాళ్ళు కూర్చున్నారు. ఆ కూర్చున్నటువంటి ఆ పంక్తుల్లో కూర్చోవడమే వారి తృప్తిని తెలియజేస్తూ ఉంది. ముందు తృప్తి పొందిన తర్వాత వారికి ఆహారం పెట్టబడింది. ఆహారం తిని తృప్తి పొందడం కాదు, ముందు తృప్తి అనగా దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి తృప్తి పొందడం అనేది. చూడండి ఒకసారి, కరువు దినములలో కూడా వీళ్ళు చాలా తృప్తిగా ఉంటారు. అంటే ఇది లేదు అది లేదనే టెన్షన్ వారికి ఉండదు. సో దేవుడు నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. ఇంకొక విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. ఏదైనా ఇదిగో నీతిమంతులు వారి స్వాస్థ్యం నిలిచి ఉండును, ఏమైనా కోల్పోయాం మనం, ఏదైనా లేకపోతే అంత సక్సెస్ఫుల్గా కనిపించట్లేదు, ఆపత్కాలం వచ్చింది. వీటన్నిటి ఉద్దేశం ఏంటంటే, గమనించండి ఒకసారి, నిన్ను కండెమ్ చేయడానికో, లేకపోతే నువ్వు తప్పు చేసావు, లేకపోతే నువ్వు నిలబడాల్సిన పద్ధతిలో నిలబడలేదని నిన్ను పోక్ చేయడానికి, కండెమ్ చేయడానికి, నిన్ను దూషించడానికి, నిన్ను ఆత్మీయంగా మానసికంగా చిత్రవద చేయడానికి ఇవన్నీ రాలేదు. ఇవన్నీ నిన్ను దీవించడానికి వచ్చాయని మాట్లాడుకున్నాం. అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఇక్కడ జ్ఞాపకం చేయాల్సిన విషయం ఏంటంటే, ఇవన్నీ అనగా ఇశ్రాయేలీయులు ఎవరైనా సరే వారు తమ ఎంత కింద పడ్డా కూడా, మనం ఈ మాట ముందు చదువుతాం, మనం ముందుకెళ్ళిన తర్వాత, ఒకరిని నడత ఆయన స్థిరపరుస్తాడు. ఆయన చేయి పట్టుకున్నాడు కనుక 24వ వచనంలో ఉంటుందన్నమాట. చేయి పట్టుకున్నాడు కనుక క్రింద పడ్డా కూడా లేవలేక ఉండడు, ఎందుకంటే ఆయన చేయి పట్టుకుని ఉన్నాడు కాబట్టి. సో మనకు విషయం తెలియజేయబడేంత వరకు తెలియజేయబడుతుంది, అనగా నేను ఎంత తప్పు చేస్తానో తెలియజేయబడుతుంది. అంతేగాని నేను పాపిని అని చెప్పేసి ఎప్పుడు నువ్వు కండెమ్ చేయబడుతూ ఉండే పొజిషన్లో ఉంచడం దాని ఉద్దేశం కాదు. కండెమ్నేషన్ అనేది అనగా నిన్ను పదే పోక్ చేస్తూ, ఏదో నువ్వు పాపివి అందుకే ఇలా అయింది అని పదే చెప్పడానికి ఇవన్నీ కాదు. నీతిమంతులు యెహోవా ఆశీర్వాదం నొందినవారు. ఆ ఆశీర్వాదమును ఏదైతే వాకింగ్ ఇన్ ద బ్లెస్సింగ్ అంటాం, దేవుని యొక్క నీతి మార్గంలో నడుస్తూ ఉండి దేవుని యందు తృప్తి పొందుతూ. అందుకే ఈ కీర్తన అంతటి యొక్క ఉద్దేశం, డోంట్ వరీ అబౌట్ భక్తిహీనులు, దుష్టులు వారు వర్ధిల్తూ ఉంటే వాళ్ళని చూసి వరీ అవ్వద్దు. నెక్స్ట్, దేవుని నమ్ముకో, ట్రస్ట్ గాడ్ అండ్ డూ గుడ్. దేవుని నమ్ముకొని మేలు చేయము, లేదా సత్క్రియ చేయము, లేకపోతే నీ సత్క్రియను కొనసాగించు. సో కృంగిపోయి లేకపోతే నేను ఎంత చేసినా ఏం అవ్వట్లేదనో ఇలాగా నిరుత్సాహపడడానికి కాదు, ఇది ఎంకరేజ్ చేయడానికి ఈ కీర్తన ఉంది. సో కీర్తన యొక్క లేకపోతే టోన్ అంతా మీరు అబ్జర్వ్ చేస్తే, భక్తిహీనుల బాహువులు విరువబడును, నీతిమంతులకి యెహోవాయే సంరక్షకుడు. అంటే ఒక లోయెస్ట్ స్టేజ్లో ఉన్నటువంటి ఆపత్కాలంలోనూ, లేకపోతే కరువులో ఉన్నటువంటి వాళ్ళకు, కరువులో ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించి నేర్పించబడుతున్న విషయాలు, వారిని ఎంకరేజ్ చేసే విషయాలు. ఇదిగో భక్తిహీనుల బాహులు విరువబడతాయి, నీతిమంతులకు యెహోవాయే రక్షకుడు, నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తిస్తూ ఉన్నాడు, వారి స్వాస్థ్యం సదాకాలం నిలుచు. ఒకవేళ ఇప్పుడు నువ్వు కోల్పోయి ఉండొచ్చు కాక, ఇప్పుడు నీ దగ్గర లేకపోవచ్చు కాక, లేకపోతే నువ్వు దొంగిలించబడో, నష్టపోయో, లేకపోతే కోల్పోయో ఉండొచ్చు కాక, బట్ స్టిల్ నీ స్వాస్థ్యం నీకు తిరిగి చేరుతుంది, సదాకాలం నిలుస్తుంది. అది అంటే సదాకాలం ఉంది, పోయింది అంటే మళ్ళీ వస్తుంది అని అర్థం. ఎలాగున్నా సరే నీ వస్తువు నీ దగ్గర చేరుకుంటుంది అని అర్థం. ఆపత్కాలం ముందు సిగ్గునొందే పరిస్థితి రాదు, కరువులో ఉన్నా సరే తృప్తిగా ఉంటాం. సో భక్తిహీనులు నశించిపోతారు. యెహోవా విరోధులు
లేకపోతే దేవుడు ద్వేషించే వాటిని జరిగించే వారందరూ కూడా ఆ మేత భూముల సొగసు, మేత భూములు అంటే ఆ మేత భూములను మేయడానికి వచ్చి అవి ఒక్కసారి మేసిన తర్వాత అవి ఏమి ఉండవు అక్కడ. సో అదంతా కూడా మొత్తం ఏమంటామంటే మొదలు వరకు కట్ చేయబడుతుంది. అది అలాగ ఉంటారంట. అంటే ఏమీ లేకుండా ఎంటీ అయిపోయి ఒక 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 పశువు కానీ లేకపోతే ఒక ఎద్దు కానీ ఒక మేత భూమిలోకి వెళ్ళి మేసేటప్పుడు చూస్తే అది లోపల నుంచి తీసుకొని తింటుంది. అది చూడండి ఒకసారి. మేత భూముల సొగసులాగా ఈ భక్తిహీనులు లేకపోతే విరోధులు మారిపోతారట. అది కనబడకపోనట్లు పొగ వలె కనబడకపోదురు. పొగ అప్పుడుండి తర్వాత ఎండొచ్చిన తర్వాత ఆ యొక్క పొగ మాయమైపోయినట్టుగా, లేకపోతే గాలికి పొగ ఎటుపోతుందో తెలియదు. పొగ ఎక్కువసేపు ఉండదు. మీరు గమనించండి ఒకసారి. పొగ ఉండొచ్చు కాక పొగ ఎక్కువసేపు ఉండదు, అది మాయమైపోద్ది. అలాగే ఈ భక్తిహీనులు కూడా మాయమైపోతారు, కనబడకపోతారు. భక్తిహీనులు అప్పు చేసినా తీర్చకే ఉంటారు. నీతిమంతులు అప్పు చేయడం కాదు, దయాదాక్షిణ్యములు కలిగి ధర్మం ఇస్తారు, లేనోడికి పంచి పెడతారట. భక్తిహీనులు అప్పు చేసి కూడా తీర్చలేకుంటారు. తర్వాత యెహోవా ఆశీర్వాదం పొందిన వారు భూమిని స్వతంత్రించుకుంటారు, ఆయన శపించిన వారేమో నిర్మూలమైపోతారు. సరే, ఏదేమైనా కూడా ఎంకరేజ్ చేయడానికి, వాక్యము మనల్ని కృంగదీయడానికి రాలేదు, కానీ వాక్యం మనల్ని ఎంకరేజ్ చేయడానికి, ఇదిగో నీ దీవెన ఇలా ఉండాలి, నువ్వు ఇలా ఉంటావు అని తెలియజేయడానికి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం ఈ రోజుకి. మా పరమ తండ్రి, మా దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నా. చెప్పబడిన, చదవబడిన, ఇదిగో ధ్యానించబడిన లేఖన భాగాలన్నిటిని బట్టి మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నా. మా స్థితిగతులు, మా పరిస్థితులు స్వయంగా ఎరిగిన మా తండ్రి, మీకు వందనాలు. మా నష్టము, కష్టము, ఇబ్బంది, కరువు, లేమి, అక్కర, అవసరత, ఆపత్కాలం, ఆపదలు, ఇవన్నిటి మధ్యలో మమ్మల్ని ఎంకరేజ్ చేసే విధంగా మమ్మల్ని దర్శించి ఆశీర్వదించడానికి మా కొరకు పంపిణీ వాక్కును బట్టి, ఉదయకాలపు వాక్యం బట్టి మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. విన్న వాక్యం మా వ్యక్తిగత జీవితాల్లో స్థిరపరచబడును గాక. వందనాలు, స్తోత్రం నాయన. మీ సన్నిధిని బట్టి మీకు వందనాలు. సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తున్నాం. క్రీస్తు గొప్ప నామన నాతో పాటు ఏకీభవించి ఉదయకాలం వాక్యమును విని అంగీకరించి, అలాగే ఈ దినపు ప్రార్థనలు జరిగించిన వారందరిని బట్టి, ప్రార్థనలు ఏకీవించిన వారిని బట్టి మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి, మీ సన్నిధిని తోడుగా ఉంచండి, బలపరచండి ప్రభువా. మీకే వందనాలు. వారి వారి అవసరాల అక్కరలు తీర్చండి. ఆపత్కాలంలో, కరువు దినాల్లో వారిని ఆశీర్వదించండి. కరువు వారికి దీవెనకరంగా మార్చండి. లేమి వారికి, ఇదిగో కోల్పోయిన స్థితి, నష్టపోయిన స్థితి వారికి ఆశీర్వాదకరంగా ఎలా ఉంటుందో బోధపరచబడినట్లుగా ఈ దినము ఆశ్చర్యకార్యాలు మీ బిడ్డల జీవితాల్లో జరిగించమని, న్యూ ఆపర్చునిటీస్ని మీ బిడ్డల ఎదుట తెరవమని ప్రార్థన చేస్తున్నాం. ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా, ఆర్థికంగాను, ఇదిగో వారి స్వాస్థ్యం వారు తిరిగి పొందుకొని, ఇదిగో వారి స్వాస్థ్యమును వారు కొనసాగించే విషయంలో జ్ఞానం, నైపుణ్యత, తెలివి, వివేచనతో కొనసాగినట్లుగా మిరాకిల్స్, అద్భుతాలు, సూచక్రియలు జరిగించండి ప్రభువా. వాక్యమును స్థిరపరిచే అద్భుతాలు జరిగించమని వేడుకుంటూ, ఏకీవించిన వారందరినీ దీవించి, ఆశీర్వదించి, స్తుతించి ఈ ప్రార్థన నజరుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆశీర్వాదం మీద పాట ఆశీర్వాదంతో సంచేస్తాం. వశింపచేయుమిష ఆశతో నమ్మియున్నాము, నీ ప్రేమవశాంబు
మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని కన్యని సహవాసం ఏకీభవించినటువంటి బిడ్డలను లీడ్ చేసినటువంటి సిస్టర్ గారికి దైవజనులకు సదా తోడై నడిపించును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. షాలోమ్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ షాలోమ్. ప్రైజ్ ద లార్డ్. చాలా మంది అన్నారు. చాలా మంది అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ షాలోమ్. ప్రైజ్ ది లార్డ్. చాలా షాలోమ్ పాస్టర్.